ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చివరిసారిగా యెరూషలేమును సందర్శిస్తూ జయ జయ ధ్వానాల మధ్య ఆయన తను తాను అర్పించుకోవడానికి యెరూషలేములో ఆయన ప్రవేశిస్తూ వచ్చాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాడు చిన్న బిడ్డలందరూ కూడా ఆయనని హోసన్నా హోసన్నా అనుచు స్తుతి గీతాలు పాడుచు ఆయనను ఆహ్వానిస్తూ వచ్చారు. ఆయన చివరిసారి యెరూషలేముకు వచ్చింది ఎందుకు అంటే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన కారణాన్ని సంపూర్తి చేయడానికి. ఆయన రావడానికి కారణం ఏంటి అంటే, ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని మన పాపులమైన మన ఎడల నెరవేర్చడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే ఆనాడు ఆదాములో చేసిన పాపము మరణానికి కారణమైంది. మనం నిత్య రాజ్యమునకు వారసులం కాలేకపోయాము. ఎందుకంటే అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్న లేఖనమును బట్టి దేవుని మహిమను ఆనాడు అనాది కాలంలోనే కోల్పోతూ వచ్చాము. శత్రువు యొక్క పన్నాగము ద్వారా మనము దేవునికి దూరస్తులం అవుతూ వచ్చాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రేమను కనపరచడానికి ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధులైన దేవునికి పాపి అయిన మానవునికి మధ్యవర్తి అవసరం కనుక దూతలలో గణనైన వాడు దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన రాజు అయినండి కూడా, రాజులకు రాజు అయ్యుండి కూడా ఈ లోకానికి దీనపరుడుగా వచ్చాడు. ఆయన రాజు అయ్యిండి గుర్రమును ఎక్కలేదు గాని దీనపరుడుగా గాడిదను ఎక్కుతూ వచ్చాడు. ఆయన నీతిపరుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపం లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు.